పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత చేరువగా వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు పోలీస్ సేవలు, ప్రజా భద్రతపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఇంటింటికి మన్యం పోలీస్ కార్యక్రమంను చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని చినమేరంగి గ్రామం రెల్లి వీధిలో ఆగస్టు 20న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై గ్రామ ప్రజలతో, యువతతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రధానంగా 4 అంశాలు సమాజానికి ముప్పుగా మారుతున్నాయని, వాటిలో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాలు, మహిళలు, చిన్నారులపై నేరాలు, రోడ్ సేఫ్టీ తదితర అంశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజలకు పోలీస్ శాఖ అందిస్తున్న వివిధ సేవలు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్స్ తదితర అంశాలపై కరపత్రాలు పంపిణీ, స్టిక్కర్స్ను ఇంటింటికి అతికించి విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన యువత పిల్లలు కానీ గాంజా మత్తులో ఉండడము ఇదంతా కూడా చాలా తక్కువే రిపోర్ట్ అవుతుందో సంతోషకరమైన విషయం. కాకపోతే మనకు ఒరిస్సా బార్డర్ ఉండటం వల్ల ఈ గాంజాను తరలించడం, మరి తెలియకుండానే గాంజా అలవాటు చేస్తున్నారు. ఒకసారి ఈ మత్తు పదార్థం అలవాటైతే మొత్తం ఆ పిల్లాడి భవిష్యత్తు నాశనం అవుతుంది. బయటికి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. మరి అది తెలివిమంతుడే కావచ్చు, నాలెడ్జ్ ఉంది, కష్టపడే తత్వం ఉంది, మీ అందరూ కూడా బాధ్యత గల వ్యక్తిగా ఉన్నాడు. సడన్గా దీనికి అలవాటైపోతే ఈ మైండ్కు మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటుంది. అప్పటి వరకు సంపాదించిన జ్ఞానం అంతా కూడా ఇక్కడికి వెళ్ళిపోతుంది.